ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. శని ద్వారా ఏర్పడేటువంటి వివిధ రకాల సమస్యలు, ఈతి బాధలు దూరం చేసుకోవటానికి శనివారం నాడు ఎటువంటి ప్రక్రియలు పాటించాలి లేదా పరిహారాలు అవలంబించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి శుద్ధ విధియ మధ్యాహ్నం 2:29 వరకు ఉంది. నక్షత్రం శ్రవణం సాయంత్రం 4:25 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో, రవి బుధ కుజుల సంచారం ధనస్సు క్షేత్రంలో, చంద్ర సంచారం మకర క్షేత్రంలో, కుంభక్షేత్రంలో శని సంచారం, మీనక్షేత్రంలో రాహు సంచారం. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. వైభవంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. గృహ విషయాలు అనుకూలం. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ మహిళలకు ఆర్థిక బలం విజయాల్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు వృత్తిపరంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి సులభ రీతిలో విజయాలు బలాన్ని కలిగిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా వేగాన్ని పెంపొందింపచేసి విజయాలకి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. విజయాలు వేగవంతమవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటే చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. మహిళలకు ఆర్థిక విషయాల్లో ఆందోళన ఉంటుంది. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ విద్యా విషయాలపై శ్రద్ధతో కూడినటువంటి విజయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలతను పెంచుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ఆందోళన ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. రకరకాల ప్రయత్నాల ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు గృహపరంగా
పొందగలుగుతారు. విశేష ప్రజ్ఞ విద్యార్థులకి లాభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అవరోధాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తమ విషయాలు చేకూరుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. ప్రశంసలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. విముఖత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. 1-2 సార్లు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కొనసాగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. ఏమర్పాటుతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పోటీ పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతాభావం పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ శని, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. విజయాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. దూర వార్తలు ఇంపుని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంతోష వార్తలు వింటారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారు ఆర్థిక పరంగా పొందగలుగుతారు. వ్యాపార విస్తరణ వంటివి కూడా కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు లాభిస్తాయి. మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది. శుభశకునాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గోచరిస్తాయి. అసాధ్య కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు సుసాధ్యం చేయగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వైద్య వృత్తి వారికి అనుకూలత చేకూరుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆర్థిక విషయాలు అనుకూలం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా పొందగలుగుతారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. అవరోధాలని అవలీలక ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అవమానకర సంఘటనని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా మహిళలకు కలిసి వస్తుంది. వ్యాపార రంగం వారికి నైపుణ్యం పెరుగుతుంది. చాకచక్యంతో కూడిన నిర్ణయాల ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి విజయాల్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అభివృద్ధి కొనసాగుతుంది.
ఉపాధ్యాయ వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి, గుర్తింపుని కలిగిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, సకల విజయాలను పొందగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. వివేకంతో, విజ్ఞానంతో కార్యక్రమాలు చేపట్టి ఉత్తమ విజయాలు కూడా సాధించగలుగుతారు. పరస్పర సహాయ సహకారాల ద్వారా మహిళలకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి, ఆదాయం పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆనందకర పరిస్థితులు వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే కొనసాగించలేకపోతారు. కార్యక్రమాల్లో మందత్వం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగం వారికి కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విక్రయాలు వంటివి వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. విద్యార్థులకి ఏకాగ్రత తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించలేకపోతారు. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపారంగం వారికి ఉంటుంది. ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారికి అసహన పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు, వృత్తిపరమైనటువంటి ఒత్తిళ్లు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. పోటీ పెరుగుతుంది. ప్రాముఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోలేకపోతారు. అవరోధాలు ఎదురవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ప్రశాంతత ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మంచి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి అనుకూలతని, విజయాల్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి శాస్త్రీయ పద్ధతులతో కూడినటువంటి కార్యక్రమాలు ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి, గుర్తింపును తెచ్చిపెడతాయి. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. మంచి విజయాలు సాధించగలుగుతారు. స్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలతని పెంచుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అర్ధాశ్రమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి
ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, సంపూర్ణ విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు ధనస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో మందత్వం కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమంగా విజయాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి, ఆర్థిక రక్షణ తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మోసపూరిత వాతావరణం ద్వారా ఆర్థిక విషయాల్లో నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు చివరి నిమిషంలో పొందలేకపోతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక భీతి పోతుంది. ఆర్థిక విజయాలు సులభతరమవుతాయి. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాల్ని ధైర్యంగా ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కూడా కొనసాగించగలుగుతారు. శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలో మహిళలకు ఆందోళన తగ్గుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు కూడా చేకూరుతాయి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. పేరు ప్రఖ్యాతులకై చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తిలో గౌరవం వైద్య వృత్తి వారికి లభిస్తుంది. పునః ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారాలు వేగవంతంగా పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ ద్వారా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మహిళలకు ఉపకరిస్తాయి. మానసిక ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. విదేశీ విద్యా పర్యటనలు వంటివి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక వృద్ధి వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా సాధ్యపడతాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు, జాప్యాలు వంటివి దూరం కావాలని, ఆర్థిక విజయాలు సాధించాలని, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు పొందాలని శనివారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
శ్రీరస్తు శుభమస్తు. శనివారం శనిదోష నివారణకు అనుకూలమైన రోజు. శనివారం సందర్భంగా గ్రహచార గోచార శనిదోషాలు తొలగింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు తెల్ల నువ్వులు బెల్లం కలిపి అంటే చిమ్మిలి ఆహారంగా తినిపించడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు 8 మందికి పంచిపెట్టడం ద్వారా కూడా శనిదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయటం, తడిసిన మట్టిని నుదుటన బొట్టులాగా ధరించి రావి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి 8 నల్లటి గాజులు, ముద్ద ఇంగువ జమ్మి చెట్టు మొదట్లో ఉంచి జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించి జమ్మి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గ్రహచార గోచార శనిదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. నల్లటి శునకానికి పెరుగన్నం ఆహారంగా వేయటం ద్వారా శనిదోషాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల తీవ్రతను అధిగమించవచ్చు. బియ్యం పిండి పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయటం ద్వారా శనిదోషాల వల్ల ఏర్పడే ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించవచ్చు. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయటం ద్వారా గ్రహచార గోచార శనిదోషాలన్నీ తొలగింపజేసుకొని శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో మనం గృహంలో పూజ ఆచరించేటప్పుడు కూడాను కొన్ని సూత్ర ప్రాతిపదికలను గనక పాటించినట్లయితే ఆ గృహంలో ఆర్థికపరమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా జీవనం కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. సహజసిద్ధంగా లక్ష్మీదేవి పూజ చేసేటువంటి వాళ్ళు ఆవు పాలతో తయారు చేసినటువంటి పరమాన్నాన్ని తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానాన్ని పాటించవలసి ఉంటుంది. ప్రతినిత్యం కూడాను లక్ష్మీదేవిని పూజించేటువంటి వారు కొందరు వెండి పద్మ పుష్పాలతో కూడా అర్చన చేసేటువంటి విధి విధానం ఉంది. ఆ పద్మ పుష్పాలను ప్రతిరోజు తీసినప్పుడు దానిపైన నీటిని చల్లి తరువాత ఉపయోగించుకోవటం అనేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానం కూడాను లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి నాంది పలికినట్టుగా అవుతుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సహజసిద్ధంగా అష్టలక్ష్మి స్వరూపతత్వంలో విరాజిల్లేటువంటి లక్ష్మణుల్లో ధైర్యలక్ష్మి సాహసానికి నిదర్శనంగా మనకు శాస్త్రాలు చెప్పాయి. అయితే విద్యాలక్ష్మి బదులుగా ఐశ్వర్యలక్ష్మిని, ధైర్యలక్ష్మి బదులుగా వీరలక్ష్మిని చాలామంది చెబుతూ ఉంటారు. 2 రకాలు కూడాను ఉత్తమోత్తమైనటువంటివే. అయితే మొదటి క్రమం మరింత సమంజసంగా ఉండవలసి వస్తుంది. కాబట్టి విద్య కూడాను లక్ష్మీ స్వరూపమే. అందుకే జగన్మాతను యాదేవీం సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత అని చెప్పేసి కీర్తించడం జరిగింది. అందుచేత విద్యాలక్ష్మి కూడాను సర్వ విధమైనటువంటి విద్యను మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి విద్య ద్వారా పోషించబడేటువంటి వారికి ఆ విద్యే లక్ష్మిగా ఉంటుంది. కాబట్టి లక్ష్మీనామాలలో విద్య, సరస్వతి నామాలు చెప్పడం జరిగింది. అలాగే ధైర్యానికి తప్పనిసరిగా వీర తత్వానికి కూడాను భేదం అనేటువంటిది చెప్పనవసరం లేదు. వీరతత్వానికి కూడాను ధైర్యం కావలసిందే. కాబట్టి ధైర్యం అనేటువంటిది ప్రతి కార్యానికి కూడా కావాలి. అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అనేటువంటి సూత్ర ప్రాతిపదిక ఇక్కడ లక్ష్మీదేవి యొక్క విశేషంలో బాగా మనం గుర్తెరిగి గనక నిత్యం కూడాను పాటించినట్లయితే అష్టలక్ష్మి స్వరూపతత్వంలో మీ గృహం
విరాజిల్లింప చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తెరగాలి. అంతేకాకుండా లక్ష్మీదేవికి సహజసిద్ధంగా సంకేతికములు అనేటువంటివి కూడా ఉన్నాయి. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించడానికి లక్ష్మీ పాదాలను ఇంటి గోడలపైన కూడాను అలంకరింపజేసేటువంటి సాంప్రదాయం ఉంది. లక్ష్మీ పాదుకలను గోడలపైన అలంకరింపజేయటం అన్నమాట. ఇది సకల శుభాలకి కూడాను గుర్తుగా చెప్పడం జరిగింది. అలాగే స్వస్తికు గుర్తు కూడాను మనకు చాలా చక్కటి శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. కాబట్టే స్వస్తికు గుర్తులో శుభం లాభం అనేటువంటి తత్వచింతన ఇమిడి ఉంది. కాబట్టి మనం వ్యాపార కేంద్రాల వద్ద కూడాను ఈ గుర్తును వినియోగిస్తూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలమై చక్కగా సజావుగా జీవితాన్ని కొనసాగిస్తున్నామన్నమాట. అంతేకాకుండా మనం నిత్యం కూడాను పూజించేటువంటి విధి విధానంలో కూడాను స్వస్తికు గుర్తును ఉంచి పూజ చేయటం కూడాను సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల వంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఆనందయోగం అనే అంశానికి స్వాగతం. పౌష్యమాసం శరీరంలో ఒక విధమైనటువంటి మందకొడితనాన్ని, రుగ్మతను, బద్ధకాన్ని, అలసటను, ఆయాసాన్ని, నిరాసక్తతను, స్తబ్దతను పెంచేటటువంటి మాసం. ఎలాంటి కదలికలు లేకుండా ఎక్కడ ఉన్నవారు అక్కడ విడిగా చలికి వణికిపోతూ పిడచగట్టుకుని పోయే విధంగా ఉండేటటువంటి మాసం పౌష్యమాసం. ఈ మాసంలో ఉండే ఈ దోషాన్ని గమనించిన ప్రాచీనులు మనం ఆనందాన్ని పొందాలి, ఆరోగ్యాన్ని పొందాలి, జీవితాన్ని ఐశ్వర్యదాయకంగా మార్చుకోవాలి అని నియమాలను సూచిస్తూ ఆ నియమాలన్నీ కూడా సౌర సంబంధితమైనవిగా ఉండాలి అని మార్గాన్ని ఉపదేశం చేశారు. ఆ మార్గంలో ప్రధానమైనటువంటిది నువ్వులను వినియోగించడం. శనిగ్రహానికి సంబంధించినటువంటి దినుసు నువ్వు గింజ. వారం శనివారం, మాసం పౌష్యమాసం, పుష్యమి నక్షత్రం శనిగ్రహ సంబంధితమైనటువంటి నక్షత్రం. ఇలా అన్ని కోణాలలో చూసినప్పుడు శనిగ్రహం వర్తమాన గోచార స్థితిలో స్వక్షేత్రంలో కుంభరాశిలో సంచారం చేస్తున్న తరుణంలో బలంగా బలీయంగా వర్ధిష్ణువుగా ఉన్నటువంటి ఈ శనిగ్రహ సంబంధిత దోషాలన్నీ కూడా నివారణ చేసుకునే నిమిత్తమే పౌష్యమాసంలోని శనివారం నాడు తప్పనిసరిగా పాటించవలసినటువంటి విధి ఒకటి ఉంది. జాతక చక్రంలో మకరం, కుంభం, మీనం ఈ రాశుల వారు, అలాగే కర్కాటకం, సింహం ఈ రాశుల వారు, వీటితో పాటు మకర రాశి వారు, మరింత విశేషంగా వృశ్చిక రాశి వారు, ఈ రాశుల వారు పాటించవలసిన విధి ఒకటి ప్రత్యేకంగా ఉంది. మకర రాశి వారికి 2వ ఇంట శని కారణంగా ధనయోగం తక్కువగా ఉంటుంది. కుటుంబ సహాయ సహకారాలు ఉండవు. ఆర్థికపరమైన చిక్కులు వెంటాడుతూ ఉంటాయి. అలాగే కుంభరాశి వారికి మానసిక క్షోభ, శారీరక పరమైన అస్వస్థత, అనారోగ్యం వెన్నాడుతూ ఉండగా కర్కాటక రాశి వారికి అకారణంగా ఖర్చులు పెరగడం, ఆర్థిక భద్రత తొలగిపోవడం, మనస్సు అస్తవ్యస్తం కావడం, అకారణంగా ప్రయాణాలు ఉండడం. సింహరాశి వారికి స్పౌజల్ రిలేషన్స్ అంటాం ఆంగ్లంలో, భార్యాభర్తల మధ్య సంబంధాలు బెడిసి కొడుతూ ఉండడం, కోపతాపాలు పెరగడం. ఇలా వృశ్చిక రాశి వారికి ప్రయాణాలలో ఆటంకాలు రావడంతో పాటుగా మానసిక పరమైనటువంటి వికారాలు, అనేక సందర్భాలలో ఏ అనారోగ్యం లేకపోయినా ఏవో తెలియని అనారోగ్యాలు అంటూ మనసులో నిలుపుకొని బాధపడడం, ఇలా వృశ్చిక రాశి వారికి అధికంగా కనిపిస్తున్నటువంటి తరుణంలో అందరికంటే కూడా మరీ ముఖ్యంగా మకర రాశి వారికి ఈ శని సంచారం తీవ్రంగా విరోధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మకరము, కుంభము, మీనము, కర్కాటకము, సింహము, ఇలా వృశ్చికం ఈ రాశుల వారు ఈ పౌష్య మాసంలోని శనివారం నాడు పాటించవలసిన విధులలో ప్రధానమైనది
శనివారం నాడు పాటించవలసింది శనికి సంబంధించిన దీపారాధన చేయడం. మట్టి పిడతలో నువ్వుల నూనె పోసి దేవతారాధన చేసేటటువంటి చోట నేలపైన చక్కగా గోమయంతో లేక అలికి, ఆ అలికిన అనంతరం తెల్లటి పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన తమలపాకులు రెండింటిని ఉంచి ఆ తమలపాకుల పైన ఈ మట్టి పిడతను మట్టి మూకుడును ఉంచి ఆ మట్టి మూకుడు 2 అయి ఉంటే శ్రేష్టం. ఆ 2 మట్టి మూకుడులో పైన ఉండేటటువంటి మట్టి మూకుడులో చక్కగా నిండా నువ్వుల నూనె పోసిన అనంతరం వత్తులు అందులో వెయ్యాలి. వత్తులు ముందుగా వేసి తదనంతరం నూనె పోయడం అది మరొక విధమైనటువంటి తాంత్రికపరమైనటువంటి మార్గం అవుతుంది. ఎప్పుడు ఏ విధంగా దీపారాధన చేసినా ప్రమిదలో ముందు తైలం పోసి ఆ తదుపరి వత్తి వెయ్యాలి అంటుంది శాస్త్రం. ముందు వెనుక అన్న విషయంలో కూడా అనేకములైన ధర్మ సూక్ష్మాలు ఉంటాయి, తెలుసుకొని పాటించాలి. శని దీపాన్ని ఎప్పుడు మనం వెలిగించినా కూడా ముందు ఆ మట్టి పిడతలో మట్టి మూకుడులో తైలం పోసి ఆ తదుపరి వత్తులు వెయ్యాలి. ఈ వత్తులు నీలం కానీ నలుపువి కానీ అయిన వస్త్రమును, నలుచతురముగా ఉండేటటువంటి వస్త్రమును చక్కగా సేకరించి ఆ వస్త్రమును కాసింత నువ్వులు లోన పోసి ఇలా మెలిపెట్టి వత్తిగా మలచుకోవాలి. నలుపు లేక నీలం రంగులో ఉండేటటువంటి వత్తి వస్త్రంతో చేసినది, అందులో నువ్వులు ఉండాలి, నల్ల నువ్వులే ఉండాలి. అలాంటి వత్తులు రెండింటిని సిద్ధం చేసుకొని ఈ నూనె పోసినటువంటి ఆ ప్రమిదలో ఆ వత్తులను నెమ్మదిగా లోనకి దిగబెడిచి చక్కగా తడిపిన అనంతరం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. శనిగ్రహ సంబంధితమైనటువంటి ఈ ధ్యాన శ్లోకాన్ని చెబుతూ ఆ దీపాన్ని వెలిగించాలి. అటు పిమ్మట ఇష్టదేవతాస్మరణ పూర్వకంగా కాలం గడుపుతూ కనీసంగా 48 నిమిషాల సేపు దీపాన్ని వెలిగించిన అనంతరం మౌన వ్రతాన్ని పాటించాలి. ఆ తమలపాకుల పైన కాసింత బెల్లం ముక్కని నివేదనగా సమర్పించాలి. మౌన వ్రతం కనీసం 45 నిమిషాల సేపు ఆ తదుపరి ఎంత శక్తి మేరకు అంతగా మౌన వ్రతాన్ని కొనసాగిస్తే మనలో సంకల్ప బలం పెరుగుతుంది. పౌష్యమాస సంబంధితమైనటువంటి శనిగ్రహ సంబంధితమైనటువంటి వ్యతిరేక ఫలాలు, అలాగే గోచార రీత్యా రాశి స్థితిని అనుసరించి వచ్చేటటువంటి శనిగ్రహ సంబంధిత వ్యతిరేక ఫలాలు, వీటిని తొలగించుకునే నిమిత్తమై ఇలా శాస్త్రబద్ధమైనటువంటి శని దీపాన్ని రోజులో ఎప్పుడైనా వెలిగించవచ్చును. అధిక ప్రయోజనం పొందాలి అనుకుంటే మట్టుకు సూర్యాస్తమయం వరకు ఉపవాస వ్రతాన్ని పాటించి సూర్యాస్తమయం అవుతున్నటువంటి తరుణంలో అంటే 5:30 నుంచి 6:30 గంటలు ఈ మధ్య సమయంలో దీపాన్ని వెలిగించి ఆ దీపం కొండకు చేరేంత వరకు కాకపోయినా ఒక్క 48 నిమిషాల సేపు మౌనవ్రతం, ఆ తదుపరి ఒక్క జాము కాలం అంటే 3 గంటల కాలం దీపం వెలిగించిన అనంతరం 3 గంటల కాలం వరకు భోజనం చేయకూడదు. ఉపవాస వ్రతాన్ని కనీసంగా దీపం వెలిగించిన అనంతరం 3 గంటల సేపు కొనసాగించి మౌనంగా మనస్సులో ఏ దైవాన్ని మనం ఇష్టపడతామో ఆ దైవాన్ని స్మరణ చేసుకుంటూ కాలం గడపాలి. ఇలా మౌనంగా దైవాన్ని, దైవనామాన్ని మనసులో తలుచుకుంటూ స్మరిస్తూ కాలం గడిపితే మనోబలం పెరుగుతుంది, సంకల్ప శక్తి పెరుగుతుంది, అభీష్టం సిద్ధిస్తుంది. ఈ దీపాన్ని ఇంటిలో లేదా దేవాలయంలో లేదా వ్యాపార స్థలిలో ఎక్కడైతే కొట్టు, దుకాణం, పచారీ కొట్టు ఇత్యాదిగా గల వ్యాపార నిర్వహణ చేస్తూ ఉంటామో అక్కడ కూడా వెలిగించవచ్చు. దీపాన్ని ఎక్కడ వెలిగించినా ప్రధానమైన నియమాలు మట్టుకు మౌన వ్రతాన్ని పాటించడం, పటిక బెల్లం ఆ దీపాన్ని నివేదనగా సమర్పించడం, యథాశక్తి మనసులో ఇష్టదైవాన్ని స్మరించుకోవడం. ఇలా చేసిన ఎడల శనిగ్రహ సంబంధిత సమస్త దోషాలు తొలగిపోతాయి, మనోబలం పెరుగుతుంది. ఉత్సాహంతో సంకల్పాలన్నింటినీ కూడా నెరవేర్చుకునే విధంగా మన ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం. దైవాన్ని ఆరాధన చేస్తే ఆ దైవం వచ్చి మన సమస్యలను నెరవేర్చదు, సరితీర్చదు. సరికదా సమస్యలన్నీ అలాగే ఉంటాయి. కానీ దీపారాధన చేసినా, దైవనామస్మరణ చేసినా మనసులో సంకల్ప బలం పెరిగి
సంకల్ప బలం పెరిగిన కారణంగా కార్యక్రమాలని నిర్వహించేటటువంటి మనోబలం మనలోనే పెరిగి సమస్త కార్యాలను మనమే చక్కబెట్టుకోగలుగుతాం. లేదా దైవ ప్రేరణ ద్వారా ఎవరో వస్తారు, సహకరిస్తారు. అల్లాగున ఎవరో వస్తారులే, సహకరిస్తారులే అని కూడా మనం వేచి చూడకుండా దీపారాధన చేశాం, దైవనామస్మరణ చేశాం కనుక మన ప్రయత్నాన్ని మనం కొనసాగించాలి అంటూ పనులన్నీ కూడా చక్కబెట్టుకునే విధంగా మనం వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్ళగలిగితే తప్పక విజయం మనదే. కావలసిందల్లా మనలో సంకల్ప బలం, నిశ్చయ శుద్ధి, లక్షణపూర్వకంగా ప్రతి పనిని చక్కబెట్టుకోవాలి అనేటటువంటి తాపత్రయం, ఇవి ప్రధానం అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ప్రత్యేకంగా మనలో పరాకు కూడదు. దైవాన్ని స్మరిస్తున్నాం, దీపారాధన చేస్తాం, భగవంతుడే చూసుకుంటాడులే అని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చూపకూడదు. మన వంతు బాధ్యతని మనం పరిపూర్ణంగా పూర్తి చేసినట్లయితే పరమాత్మ తప్పక పరోక్షంగా మనకు సహకరిస్తుంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. కనుకనే తిరుప్పావై పాశురాల పేరిట గత 30 రోజులుగా ఆ కన్న తల్లి ఆండాళ్ అంటే నన్నేలిన తల్లి అని అర్థం, కోదై అంటే పూలబాల అని అర్థం. పెరంబుదూరులో, విల్లుపుత్తూరులో తులసి తోటలో లభించిన ఆ చిన్నారి బాలిక 30 రోజుల పాటు రోజు ఒక పాశురాన్ని అనుసంధానం చేసుకొని రేపు అంటే భోగి పండుగ నాడు ఆ రంగనాథుడిని వివాహం చేసుకుని రంగనాథుడిలో లీనం కాబోతుంది. ఈ క్రమంలో మనం గమనించే అంశం ఏమిటి అంటే, ఎలాగూ లీనమవుతాను కదా అంటూ తాను చేసేటటువంటి మాలా కైంకర్యము, మాలికా కైంకర్యము, ఈ మాలికా కైంకర్యములో ఏ క్షణంలో కూడా నిర్లక్ష్యం చూపలేదు ఆ తల్లి. ప్రతిరోజు కూడా పుష్పాలను సేకరించడం, ఆ పుష్పాల చేత మాలికను సిద్ధం చేయడం, తాను ధరించడం, తండ్రి ద్వారా రంగనాథుని పంపించడం. తండ్రి గమనించి ఇందులో కేశము ఉన్నది అంటూ రంగనాథుని సమర్పించకపోవడంతో రంగనాథుడే ఆ విష్ణు చిత్తుల వారికి కెలలో దర్శనమిచ్చి ఆ పుష్పాలనే నాకు ఇష్టమైనవి, ఆ మాలికలే సమర్పించవలసింది అని చెప్పగా అలాగా పాటించాడు. తన విధిలో కూడా ఎక్కడా నిర్లక్ష్యం చూపలేదు. కనుక విధి నిర్లక్ష్యం చూపకుండా అనుసరించవలసినటువంటి పని. మనం చేసే పని ఏదైనా ఆ పని పైన లక్షణ శుద్ధితో పూర్తి చేసే విధంగా మనస్సును నిమగ్నం చెయ్యాలి. తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకుందాం. రేపటి భోగి పండుగ సంబరాలకు స్వాగతం పలుకుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. లక్ష్యమును చేరే వరకు నిరాసక్తత కానీ, అందులో ఏ విధమైనటువంటి అనుమానం కానీ లేకపోతే భగవంతుడు నన్ను అనుగ్రహించడేమోలే, ఉన్నాడంటారు కానీ కనపడతాడు, అనవసరంగా కాలం వృధా అయిపోతోందన్న భావన కానీ ఉండవు. శంకరాచార్యుల వారి పుట్టుక సమయంలో శంకరాచార్యుల వారి తల్లి ఆర్యాంబ, తండ్రి శివగురువు సంతానం కలగలేదని త్రిశూరు వెళ్ళి భజన చేశారు. త్రిశూరులో భజన అంటే 42 రోజులు దేవాలయంలో ఉండిపోతారు. రాత్రింబవళ్ళు గుళ్ళోనే ఉంటారు, ఉండి ఈశ్వర సేవ చేస్తారు. 42 రోజులు అయిపోయింది. సాధారణంగా స్వప్నంలో కనపడతాడంటారు, కనపడలేదు. శివగురువు వెళ్ళి అన్నాడు, శంకరుడు అనుగ్రహించడేమో, ఏదో ఎవరో చెప్తే మనం వచ్చాం, సత్యం కాదేమో అన్నాడు. ఆవిడంది, నో దేవతాను జడిమా జడిమా మనుష్యే అంది. అది ఆయన దోషం కాదు, మనం సరిగ్గా చేయలేదన్నమాట ఏదో. కాబట్టి మనం ఇంకా చెయ్యవలసిన అవసరం ఉందన్నమాట. అది ఒక మనిషి అనవలసిన మాట. అది శంకరుడు మెచ్చుకున్నాడు, సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి వరం కాదు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. కాబట్టి అది తపస్సు అంటే. అటువంటి తపస్సు ఆవిడ చేస్తోంది. ఇప్పుడు ఆవిడకి మనసులో ఎక్కడైనా నిజమేనేమో, నేనేమో పొరపాటు పడ్డానేమో, నేను ఆయన కోసం తపస్సు ఏమిటి, ఆయనతో పెళ్ళి ఏమిటి అన్న భావన ఎక్కడైనా చిన్న నిరుసుందనుకోండి, విసిరితే మంట అవుతుంది. ఆ ఘర్షణ ఒక్కొక్కసారి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే దేని వైపు మొగ్గుతావని పరీక్షిస్తాడు. అప్పుడు ఆ పరీక్ష దేనికంటే నా ధృతిని బాగా నిలబెట్టుకోవడానికి పనికొస్తుంది. అది
అలా శంకరుడు అమ్మవారిని పరీక్షించడానికి వచ్చాడు. అంటే మళ్ళీ మీరు అమ్మవారిని పరీక్షించడానికి అనుకోకూడదు, మనందరం ఎలా తట్టుకు నిలబడాలో నేర్పుతున్నాడని మనం అన్వయం చేయవలసి ఉంటుంది. ఆ విధానం అలా ఉంటుంది. అది ఆమె యొక్క మొక్కవోని కృతనిశ్చయాన్ని ప్రకటనం చేయడానికి మార్గముగా నిర్దేశించాడు ఆయన. అందుకు వచ్చాడు. వచ్చి అది కూడా వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? శంకరుడుగా వచ్చాడు అనుకోండి, కథ పూర్తయిపోయింది. అందుకని శంకరుడిగా రాకుండా ఒక బ్రహ్మచారిగా వచ్చాడు. బ్రహ్మచారి వచ్చాడనుకోండి, ఒక మర్యాద ఉంటుంది. వటువు ఉపనయనం చేసుకున్నవాడు గాయత్రి చేసుకునేటటువంటి బ్రహ్మచారి ప్రభువు దగ్గరికి వెళ్ళినా సరే వెంటనే ప్రభువు లేచి నిలబడి ఆదరించాలి. అందుకే కదా బలిచక్రవర్తి అంతటి వాడు యజ్ఞం చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వటువుగా సభాప్రవేశం చేస్తే, వడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి. నా కోరికల్ కడతీరెన్ ఈ మకంబు యోగ్యంబయ్య సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. ఇంట్లో బ్రహ్మచారి ఉండడం, బ్రహ్మచారి రావడం అంత గొప్పవి, అంత చక్కటి విశేషం అది. అయినప్పుడు బ్రహ్మచారిగా వచ్చాడు. బ్రహ్మచారి అంటే ఎప్పుడూ సంతతము విద్యాభ్యాసం చేస్తూ ఉంటాడు తప్ప ఆయన దగ్గర అక్కర్లేని విషయముల యొక్క ప్రతిపాదన ఉండదు అని విశేషం. కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారి రూపంగా వచ్చాడు, మహాతేజోవంతుడైన బ్రహ్మచారి. కాబట్టి అమ్మవారు ఆ బ్రహ్మచారికి స్వాగతం పలికింది. లోపలికి వచ్చాడు. ఆవిడ బహిర్ముఖమై ఉన్నది ఆ సమయంలో. స్వాగతం పలికింది, వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చుని ఆ వచ్చినటువంటి వాడు ఎంత అందంగా ఉన్నాడంటే, తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో ఫలంతి గోచితోడ విలుప ఆ మొలనున్న ధవళంపు ముద్దుపేలికతోడ ఇమ్మైన కృష్ణాజి నమ్ముతోడ విలుపల పెట్టిన విలిజన్నిదముతోడ రమ్యభస్మత్రిపుండ్రములతోడ అక్షమాలికతోడ ఆ చిన్న కూకటి జుత్తుతోడ మేధావి బొట్టుతోడ ఎడమ కేల తనదు దండంబు వ్రేల ఉంగరంబును దర్భయును వెలుంగ గుడుగు చేతపట్టి వడుగు కుర్రడైచను తెంచే సూలిమంచుకొండ చూలికడకు. బ్రహ్మచారి యొక్క అందం ఎలా ఉంటుందో వర్ణించారు. ఆయన వచ్చేటప్పుడు తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో కొమ్మెరంగు పలంతి గోచితోడ, దర్భలతో నెయ్యబడినటువంటి ముంజి దాన్ని నడుం చుట్టూ 3 మాటలు చుట్టుకుంటారు. 3 మాటలు చుట్టి మొలత్రాళ్ళ వేసుకుంటారు. కాబట్టి బ్రహ్మచారిగా వచ్చాడు. బ్రహ్మచారిగా వచ్చినప్పుడు తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో కొమ్మెరెంగు పలంచి గోచితోడ, అలాగే మొలనున్న ధవళంపు ముద్దుపేలికతోడ ఇమ్మైన కృష్ణాజి నమ్ముతోడ. ఆ మొలన ఒక చిన్న తెల్లటి బట్ట కట్టుకున్నాడు. ఓ చిన్న లుంగిలో ఏదో ఓ చిన్న బట్ట ఒకటి మోకాళ్ళ మీదకో మోకాళ్ళ కిందకో ఓ బట్ట కట్టుకున్నాడు. ఇప్పటికీ మీరు వేద పాఠశాలలకు వెడితే పిల్లలు కనపడతారు. వేద పాఠశాలలో ఎంత ముచ్చటగా ఉంటుందో ఆ బ్రహ్మచారుల్ని చూస్తే. అలాగే ఇమ్మైన కృష్ణాజి నమ్ముతోడ వెలుపల పెట్టిన వెలిజన్నిదముతోడ రమ్య భస్మ త్రిపుండ్రములతోడ తెల్లటి యజ్ఞోపవీతం కనపడుతోంది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం, అది పరమ పవిత్రం. దాన్ని చక్కగా పోషించుకోవాలి, దాన్ని చక్కగా ఉంచుకోవాలి. యజ్ఞోపవీతం అంత గొప్పది కాబట్టి వెలుపల పెట్టిన వెలిజన్నిదముతోడ బయటికి కనపడుతోంది యజ్ఞోపవీతం. అంటే దాని అర్థం పైన ఉత్తరీయం వేసుకోలేదు. అదే గృహస్థ అనుకోండి, పైన ఉత్తరీయం వేసుకోవాలి, పూజ చేసేటప్పుడు గుండె కనపడాలి తప్ప పురుషుడి యొక్క వక్షస్థలాన్ని ఆచ్ఛాదించి వస్త్రం ఉండకూడదు. దేవాలయం లోపలికి వెళ్ళినా అంతే. గడప దాటి శివలింగం దగ్గరికి వెళ్ళినా, పూజ చేస్తున్నా, లేకపోతే గుళ్ళోకి వెళ్ళి కూర్చుని పూజకి యాజమాన్యం స్వీకరించిన బనీను అవి వేసుకుని అవి వక్షస్థలాన్ని ఆచ్ఛాదించి ఉండకూడదు. గుండె పరమేశ్వరుడికి కనపడాలి. అందుకని ఉత్తరీయం వేసి కూర్చుంటారు. కాబట్టి వెలుపల పెట్టిన వెలిజన్నిదముతోడ రమ్య భస్మత్రిపుండ్రములతోడ తెల్లటి 3 విభూతి రేఖలు పెట్టుకుని ఉన్నాడు. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.